నాటుకోడు ఉన్నప్పుడు మాత్రం ఎంత అన్నం తిన్నా ఆకలి తీరదు. అసలే నాది జారువాలే తల. ఈ చల్లగాల్లో మామిడికాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటదో. చక్కగా అన్న చెల్లెలు ఇద్దరు అరుగు మీద బాగా సరిపోయారా. పెద్ద అన్న చిగురు చెల్లి. బాగా వర్షాలు పడి నాని ఇప్పుడు కొంచెం కూల్ అయింది అనమాట. ఇంక అందుకే చల్లదామని తెలుస్తుంది. కారం ఎక్కువ వేసారు కాకపోతే కొంచెం. మొక్క నాకు ముద్ద మీకు. ఇదిగోండి అదంతా ఈ పూలు దాటి అటు వెళ్తే ఇంకా అదంతా చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు. ప్లే ఏరియా పిల్లలు ఉంటే మరి మామూలుగా ఎంజాయ్ చేయరు. వచ్చిన వెంటనే చూస్తే నిజం కోత అనుకున్నాను ఎక్కడి నుంచి వచ్చి ఆలబడిపోతుందని. ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం అనమాట ఫామ్ హౌస్ కి. ఇంకా ఫుల్ అల్లరంటే అల్లరి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ఫామ్ హౌస్ టూర్ చేస్తానని చెప్పి. ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగుంటది. ఈ మధ్య వీడియోస్ పెడుతుంటే నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటది, దాన్ని ప్రెస్ చేస్తే కొత్త వీడియోలు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మా వాళ్ళందరూ గాబర పెట్టేస్తున్నారు ఎంతసేపు అలా రావడానికి అని చెప్పి. ఇంక డోర్ల దగ్గరికి వేస్తున్నాము. కానీ ఇక్కడ ఎంత కూల్ గా ఉంటదంటే ప్రశాంతంగా. ఈ బుడతలిద్దరు ఆ కార్డుకి ఓపెన్ చేసిరని చూస్తున్నారు. కీస్ మా దగ్గర ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు తోటలో ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తోటలో. ఎందుకంటే అక్కడ తిన్నవే చాలా ఇష్టం. ఇంకా అందుకే అసలు ఇక్కడ తేవద్దని చెప్తాం. అరుణ్ గారు కొత్త కార్తో రఫ్ ఆడించేస్తున్నాము. పాపం కొన్ని వారం రోజులు కూడా అవ్వలేదేమో. కార్కి మాత్రం పెద్ద పనే చెప్పేస్తున్నాము. కానీ ఎంత క్యూట్ గా ఉందంటే మాలాంటి గృహిణులకి బాగా సెట్ అవుతుంది ఇది. బుజ్జి గారు ఎటు పడితే అది తిప్పియచ్చు అనమాట. మళ్ళీ ముందుకు ఒక తోక వెనక్కి ఒక తోక ఎక్స్ట్రా ఉందనుకోండి కొనడానికి బాగా ముచ్చటగా ఉంటది అలాంటి కారు. కానీ దాన్ని అటు ఇటు తిప్పేసరికి సరదా తీరిపోతుంది ఫుల్. అలాంటిది అయితే ఏ పిల్లర్కో పెట్టేస్తుంది. నేను ఆ పిల్లలకి పెట్టి ఇలా వచ్చేది ఎక్స్పీరియన్స్. అందుకని ధైర్యం సరిపోవట్లేదు. నేను కార్ తీస్తుంటే అందుకే తీసుకున్నాను. నిన్నంతా హింసించేసాను కదా ఈ రోజు కూడా ఎందుకులే అని. కానీ ఇలా కార్ లోని ఆల్ ఇండియా రౌండ్ వేసమంటే వేసుకొని వచ్చేస్తాము అసలు మొహమాటం లేకుండా. ఈ బుడ్డిదానికి ఆకలి వేస్తున్నట్టుంది. చక్కగా శాండ్విచ్ తినేస్తుంది. ఈ చిన్నోడిని నా చిట్టి కెమెరా ఇవ్వమ్మా అంటే లేదంటే ఈ కెమెరా చాలా సరదాగా ఉంది నేనే తీస్తానని చెప్పి ఇంకా అలా వదలట్లేదు. ఏది కెమెరాతో నీకు ఫోటో తీస్తానంటే ఇచ్చాడు. కృషిక ఏం తింటున్నావు? బ్రెడ్ చీజా. అదంతా వెస్టర్న్ కల్చర్. మనం అంతా చూడండి పంట పొలాలు చక్కగా. హైదరాబాద్ లో పంట పొలాలు. సిటీలో బిల్డింగ్లు చూసి ఇలా పంట పొలాలు చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. పాప మీ చిన్నోడు ఓట తాగడానికి కింద చూస్తున్నాడు. కానీ ఇక్కడ రోడ్లకి ఏంటంటే ఉయ్యాలు ఊతున్నాం అటు ఇటును. అన్నగారు నాలా గౌరవపడకుండా నిదానంగా తీస్తున్నారు బండి. చిన్నది స్పీడ్ పెంచితే బౌన్స్ అయిపోతున్నాం. అక్కడ థాయిలాండ్ లో ఇంకా ఇదండి బాబు డ్రైవింగ్. పక్క నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. దేనికి తగిలించేస్తారో చెప్పలేము. సింగిల్ రోడ్ లో సింగిల్ వెళ్తున్నాం. అసలు ఈ దారిలో ఎన్ని నెమలు ఉంటాయో ఒక్కటి కనిపించడం బాగుంది అనేసి ఎదురు చూస్తున్నాం అందరం. అసలు మేము ఏసీ కూడా ఆన్ చేసుకోలేదు, చలి చంపేస్తుంది. సీట్ బెల్ట్ అయ్యరా కుయ్యి అంటుంటే అసలు వినిపించట్లేదా నీకు? అమ్మ చూడండి ఇలా ఉంటారు స్ట్రిక్ట్ గా. మా టీ గోల్ మొదలైపోయింది. మమతకు టీ పెడుతున్నారు. ఏం కాదు దానా వెళ్ళారా. చట్నీ వేడి ఇడ్లీలో చట్నీ. హ్యాబిట్ ఇడ్లీ మనం తినేద్దాము గబగబా. చిన్న గొయ్యి పెట్టి కమ్మటి చట్నీ ఇడ్లీ. ఏంటి చట్నీ ఎక్కువ వేసుకొని తింటారు. ఇడ్లీలో చిన్న గొయ్యి పెట్టి ఇందులో చట్నీ వేసి ఇడ్లీ మెత్తగా నానుతుంది. చిన్నప్పుడు వాళ్ళు తినేవారు. ఇప్పుడు అలాగే తింటారు. ఎవరు చూస్తారు తిన్నగాని. మీ అల్లుడు కూడా అంతే. మల్లుడికి నాకు అంతే. ఒక్క ఇడ్లీ అయినా సరే ఇంత చట్నీ ఉండాలి. మనం మాత్రం తడిపుడు బ్యాచ్. నాకు బొంబాయి చట్నీ లేకపోతే అసలు దిగదు ఇడ్లీ. మా మమ్మీతో తల తుడిపించుకుంటున్నారు. జుట్టు ఏంటి ఎంత పలచగా అయిపోయింది అంటున్నారు. పుట్టినప్పుడు ఏదో ఎంత ఒత్తు జుట్టుతో పుట్టినట్టు. అసలే నాది జారువాలే తల. 6 అడుగులు ఉంటది. 6 అడుగుల తలని ఇలా సవరించలేకపోతున్నాను. 6 అడుగులకి 2 అంగుళాలే తక్కువ. ఏదో ఉంటుంది మీరు చూపించండి. నా జుట్టు అయితే రోడ్లు ఊడ్చేయచ్చు. బాగుంటది కర్లీ హెయిర్. మా మమ్మీది బాగా కర్లీ, మా డాడీది నార్మల్ అనమాట. మా ఇద్దరికి మధ్యలో వచ్చింది అనమాట. ఇక్కడ కాదు ఏమైనా పావురాలు దూరిపోతే మంచిగా గుడ్లు పెట్టేస్తాయి. మధ్య ఏదో మూవీ వచ్చింది కదా, చిన్నపిల్లల మూవీ ఏదో వచ్చింది కదా, ఏదో కోర్ట్ మూవీలో. అవును భలే చెప్పారు. అవును అందులో హీరోలానే ఉంటారు. బాబాయ్ నా మీద కేసులు కనిపెట్టారు. పిల్ల బ్యాచ్
మరి ఏజ్ అయిపోతుంది, ముసలో అయిపోతున్నావు, జుట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. మా తమ్ముడు షర్ట్ వేసుకొని వచ్చాను. ఈరోజు అంతా మళ్ళీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వెకేషన్, మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిపోయానంటే ఈ సరదాలు ఈ సందడిలు ఏమి ఉండవు. ఇది రీసెంట్ గానే కట్టించారు గెస్ట్ హౌస్, చాలా పెద్దది. ఫ్యామిలీస్ తో వస్తే ఫుల్ హడావిడి అంటే హడావిడి, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అంతమంది ఉన్నా కానీ. మరి ఎంత కాకపోయినా ఇలాంటిది ఒక చిన్న గెస్ట్ హౌస్ అయినా చక్కగా ఇలాంటి అవుట్స్కట్స్ లో కట్టించుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కానీ ఇది మాత్రం ఎప్పుడైనా మనం వచ్చేసే టైంకి మంచి మోడల్లో కట్టుకుందాము, మళ్ళీ ఇప్పటి నుంచి కట్టించుకుంటే ఓల్డ్ అయిపోతాయని అంటారు. ఇక్కడికి వచ్చేది ఎప్పుడో, ఇలాంటి కళలు తీరేది ఎప్పుడో కూడా అర్థం కాదు. మనకేమో ఊరని కోరికలు, అవేమో తీరవు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. మనసు దగ్గర మనుషుల దగ్గర ఉంటే ఏవి అంత బేగ అవ్వవు. ఎంత వేగంగా ఈయనకి అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతే చక్కగా ఇలా వచ్చి హైదరాబాద్లో వాలిపోదామని చూస్తున్నాము. ఇక్కడ కూడా కొన్నాలే, మళ్ళీ ఇక్కడ నుండి ఎప్పటికైనా మనం మన వైపు వెళ్ళిపోవాల్సిందే, విజయనగరం అటు సైడ్. ఎంతైనా మన సొంతూరే, సొంతూరు సాటి ఏది రాదు. కబడ్డీ ఆడదామా? వచ్చిన దగ్గర నుంచి అనమాట కబడ్డీ ఆడదాం అని చెప్పి నేను తలస్నానం చేసి అలా డైరెక్ట్ వచ్చాను. తల దానికంటే అదే ఆరిపోద్దని, ఎండలుగా ఉంది. అప్పటికప్పుడే వర్షం పడిపోతుంది, అప్పటికప్పుడే ఎండ కాసేస్తుంది. అదే చక్కగా అన్న చెల్లెళ్ళు ఇద్దరు అరుగు మీద బాగా సరిపోయారా. పెద్ద అన్న చిగురు చెల్లి. మా మమ్మీ వాళ్ళు నేర్పిస్తే మా నాన్నగారు ఎంత పొంగిపోతారో ఇలాగా. ఆ ఆనందమే వేరు. ఇక్కడికి దగ్గరలో బద్రీనాథ్ స్టైల్ గుడి కట్టారనమాట. ఎంత బాగుంటుంది అంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన నేను చూపించాను. వీకెండ్స్ వస్తే అసలు ఈ ప్లేస్ ఖాళీగా ఉండదు, ఈ రిసార్ట్స్ అన్ని నిండిపోతాయి ఫుల్గా. పూలను చూస్తే దూకేయాలనిపిస్తుంది. ఇప్పుడు కానీ ఇందులో దూకేయాలని తెలిసిందంటే మా అమ్మగారు ఆ తోటలో నుంచి ఈ తోటలోకి పరిగెత్తుకుని వచ్చేస్తారు. కష్టపడి తలారు పెడితే మళ్ళీ పూల్లోకి దూకుతావా అని మరి కొంచెం 4 వేసేస్తారు చీపురు కట్టని. ఇంకెక్కడి నుంచి మనకి దసరా పండుగ, దీపావళి అన్నీ లైనే. సంక్రాంతి పండుగ వరకు వరుస పెట్టి పండుగలే అన్నీ. ఇంకా అందుకే మన పట్టు వస్త్ర వెబ్సైట్లో మంచి మంచి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి అని చెప్పి ఇంకా ఇలా రెడీ అవుతున్నాను. మామూలుగా నా ఓన్గా నేను రెడీ అయిపోతానంటే మా అమ్మగారు అన్నమాట, పట్టు చీరలు కట్టుకున్నప్పుడు దానికి తగ్గ రెడీ అయితేనే చాలా బాగుంటుందని చెప్పి. తిను మంచి హెయిర్ స్టైలిస్ట్, అసలు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ చెప్తారు. అసలు ఏం కావాలి మీ ఫేస్కి, మీరు ఏమనుకుంటున్నారని. నా ఫేస్కి ఏం నప్పుతుందో నాకే తెలియదు, మీరు మీకు ఏం నచ్చితే అది వేసి అని చెప్తాను అనమాట ఒకటే మాట. మా తమ్ముడు పెళ్లి టైంకి కూడా వీళ్ళే వచ్చి రెడీ చేశారు. చాలా అంటే చాలా బాగా చేస్తారన్నమాట. స్మింకప్ మేకప్ స్టూడియో అని చెప్పి మీరు ఇన్స్టాగ్రామ్లో ఇలా కొట్టగానే అలా వచ్చేస్తుంది, స్మింకప్ మేకప్ స్టూడియో. ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఉత్తి బ్రైడల్ మేకప్ అనుకుంటున్నారు కదా, కాదు, చాలా రకాలన్నమాట. గెస్ట్ మేకప్స్, ఇంకా బర్త్డే పార్టీస్ నుంచి పెళ్ళిళ్ళు, సీమంతం అన్నీ చక్కగా ఇలా వచ్చి అలా చక్కగా రెడీ చేస్తారు. ఇవన్నీ ఆ మనసులో అనుకుంటున్నారేమో, ఈవిడ ఏంటి అలా అవుతూనే ఉంటుందా అని. ఒక పక్క ఈ అక్క జడేస్తుంటే ఇంకో పక్క ఇవన్నీ రెడీ చేస్తున్నారు. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే జడలేసినప్పుడు కానీ, బొట్టు పెట్టినప్పుడు, కాటికి పెట్టినప్పుడు కదిలితే మొటికే లేసేవారు. కానీ మనకు మాత్రం కాలాడవు కదా, ఇంకొక దగ్గర ఇలాగా ఎక్కువసేపు కూర్చోాలంటే అందుకే కాము కూర్చున్నాను చేతులు కట్టుకొని బుద్ధిమంతురాల్లాగా. అబ్బా మొత్తానికి రెడీ అయిపోయాను. చాలా బాగుంది మేకప్ లుక్. అసలే పైన మబ్బులేసేయి, వర్షం పడకముందే షూట్ కానివ్వాలి. ఈ పండగ స్పెషల్ మన పట్టు వస్త్ర వెబ్సైట్లో ఎన్ని పట్టు చీరలు పెట్టామంటే అర్జెంటుగా గూగుల్లోకి వెళ్ళి పట్టువస్త్ర.com అని సెర్చ్ చేయండి. పేజ్ కలకలలాడిపోతుంది దుర్గమ్మ వారితో. ఈ నవరాత్రి టైంలో చాలా మంది కలర్ఫుల్ శారీస్ అడుగుతున్నారు కదా. ప్యూర్ కాంచీపురం శారీస్ దగ్గర నుంచి అన్ని ఇందులో ఉంటాయి. దసరా స్పెషల్ మాత్రం శారీస్ అన్ని ఇగోండి ఇక్కడ పెట్టాము. ఈ షాప్ నో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా మన పేజ్లో ఉన్న మంచి మంచి బ్రైట్ కలర్ శారీస్ అన్ని కనపడతాయి. అప్పుడే ఇవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినట్టున్నాయి. ఇలాంటి స్టాకే కావాలని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అలా రిపీటెడ్గా యాడ్ చేస్తూనే ఉన్నాము. USA నుండి, ఆస్ట్రేలియా నుండి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. పెట్టుబడి కోసం అని చెప్పి బల్క్లో ఆర్డర్ చేస్తున్న చీరలు ఇవి. ఇంక ఇలాగా ఆర్డర్ రావడమే లేటు. చకచక శారీస్ అన్ని ప్యాక్ చేసి డిస్పాచ్ చేసినందుకు నిద్రపడదు మాకు. అబ్బాయి పింక్ శారీ ఎంత బాగుందో. మీకు ఒకవేళ వెబ్సైట్లో ఏదైనా శారీ నచ్చింది అనుకోండి, టక్కుమని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఆర్డర్ ప్లేస్ చేయడంలో హెల్ప్ చేస్తారు మా వాళ్ళు. లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు మా అత్త కూరలు దంచుకొట్టారు. పెద్దోళ్ళందరూ ముచ్చట్లు ఆడుకొని చక్కగా తినేశారు. మేము మాత్రం అప్పుడే తినమని చెప్పి ఇప్పుడు కూర్చున్నాము. పక్కన కూర్చుంటే ఓకే గానీ అందులో ఈ బుడతలిద్దరూ మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ఉదయం నుంచి ఒక్కలాగే ఆడుతున్నారు పూల్లో. వేడివేడిగా నాటుకోడి కూర. మా అత్త నాటుకోడి కూర వండారు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ వెజ్ తో స్టార్ట్. ముక్క లేకపోతే ముద్ద దిగుతుంది నాకు, అందుకే పెట్టాను. మొక్క నాకు, ముద్ద మీకు, అందుకే మీకు నాన్ వెజ్ తో స్టార్ట్. అదిరిపోయింది అసలు. నాటుకోడి అదరగొట్టేస్తారు. ఫామ్ లో చూపించాను కదా కోళ్ళు, మంచి 2 నాటుకోళ్ళు కోసారు. చాలా అంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. కూరని కలిపి ముక్కలన్నీ కెలికేస్తున్నాను. కోడి బాగానే ఉడికిపోయినట్టుంది నాటకాలు ఆడకుండా. మమ్మీ వాళ్ళందరూ తోటలో తినేశారు. మేము ఏంటంటే ఇక్కడ సరదాగా ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పి. ఉందో నాటుకోడి అసలు భలే బాగుంది. బాగా వండుతారు అసలు, చాలా బాగా వండుతారు. ఈ ఉన్నవి 4 హెయిర్సే కానీ తినకుండవు. యూజువల్గా మా వాళ్ళు ఎలా వండుతారంటే కూర ముందు బాగా చేస్తారనమాట. ఫస్ట్ అది రైస్తో తినేస్తాం. ఇంకా ఈవినింగ్కి కర్రీ ఉంటుంది కదా ఎక్కువ. ఇంకా ఆ బాగా ఊరిన ముక్కలతో బిర్యానీ చేసుకొని తింటే ఉంటుంది. మామూలుగా ఉండదు. అయ్యో బిర్యానీ అంటున్నారేంటి, పులావు.
ఇక్కడ వాళ్ళందరికీ మన ఆంధ్ర సైడ్ పులావులు అంటే చాలా ఇష్టం అంట. మనకేమో ఇక్కడ స్టైల్ బిర్యానీ నచ్చుతుంది బాగా. ఏదైనా పొరిగింటి పుల్లకూర రుచే వేరు. జాగ్రత్తతో తినాలి, లేకపోతే మా మమ్మీ చీపురు కట్ట తిరిగేస్తారు. చీర మీద కానీ ఒక చుక్క ఒలిగింది ఇంకా అంతే సందర్భం. నా పని అయిపోయినట్టే. ఇంకా ఇందాక ఆల్రెడీ ఫుల్ బాటిల్ పంపేసుకున్నాను. ఏం పంపేసుకున్నాను? వాటర్ అయితే పర్లేదు. ఇంకేదైనా అయితే బాగా. నాటుకోడి ఉన్నప్పుడు మాత్రం ఎంత అన్నం తిన్నా ఆకలి తీరదు. ఇంకా ఫుల్గా కానించడమే. కారం ఎక్కువ వేసారు కాకపోతే కొంచెం. లేకపోతే అసలు నాటుకోడి రుచించదా? ఈ నాటుకోడి టేస్ట్ అసలు బాయిలర్ కొడుకు ఉండదు అస్సలు. ఈ మధ్య గుడ్లు కూడా నమ్మేస్తున్నారండి. నాటుకోడి అదే కదా. టీ డికాషన్ లోని ముంచేసి అమ్మేస్తున్నారు. అవునా? ఈ బుడ్డి పిల్ల ఎండలో స్విమ్మింగ్ చేయడం కాదు కానీ ఫేస్ అంతా కమిలిపోయినట్టు అయిపోయింది. అసలు టైన్ అయిపోతామన్నా వినలేదు అసలు ఎవరి మాటనా. చిన్నప్పుడు నీళ్ళు చూస్తే మేము కూడా ఇలాగే పిచ్చెక్కిపోవాలం. దిగిపోతాను మళ్ళీ. వద్దమ్మా, ఇందాకలే మా అమ్మగారు వాళ్ళు తినండర్రా వేరంగా ఎంతసేపు, లేదంటే తిండి దగ్గర అరిగిపోద్దంట. భోజనం అయ్యేసరికి వాతావరణం బాగా చల్లబడిపోయింది. మన వాళ్ళు చుట్టూ ఓ రౌండ్ వేద్దాం ఉంటున్నారు. దెబ్బకు నాటు కూడా అరిగిపోవాలి. సరదాగా గెస్ట్ హౌస్ చూపిస్తానండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్యాలెస్ అంటే ప్యాలెస్లో ఉంటుంది. చూడండి ఎంత పెద్దది కనిపిస్తుందో. లోపలైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పదని చూసేద్దాం. బయట అంతా గ్రీనరీ, లోపలేమో లగ్జరీ. మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి గేమ్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బయట చక్కగా ఆడుకోవచ్చు. ఎంత నీట్గా ఉంటుందో. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి పెడుతుంటారు అనమాట. ఆ పైన రూమ్స్ ఉంటాయి. అసలు చిన్నపిల్లలతో ఎవరైనా వచ్చారంటే కంప్లీట్ ఫ్యామిలీ స్టే చేయొచ్చు. చక్కగా ఇలా గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీస్లో పిల్లలతో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా డ్యూప్లెక్స్ స్టూడియోస్ ఉన్నాయి పైన. నేనైతే ఆ స్టైల్ రూమ్స్ అక్కడ థాయిలాండ్లో చూసాను అనమాట కొన్ని రిసార్ట్స్లో. లైట్లు ఎక్కడ ఇంకా మా వాళ్ళు ఫుల్గా ఎంతమంది ఇందులో ఈజీగా 40 మంది 50 మంది. ఇక్కడ 2 ఇంటర్వ్యూలు అయ్యాయి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చామని చెప్పాం అనమాట. పాపం ఎక్కడ చాలా దూరం నుండి ట్రావెల్ చేసుకొని వచ్చారు. ఈ బయట అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అద్భుతం అంటే అద్భుతం. ఎంత బాగుందో చూడండి, ఎంత విశాలంగా ఉందో. ఈ బయటకు వస్తే ఇంకొక ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్స్, హల్దీ, సంగీత్ అలాంటివి చేసుకోవడానికి ఎంత బాగుంటుందో ఈ ప్లేస్. ఇక్కడ స్టే చేయడానికి పర్ డేకి ఎంత ఛార్జ్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ పైన కోతుకోండి ఎలా వెళ్ళబడుతుందో. ఇది మామూలుగా వచ్చిన వెంటనే చూస్తే నిజం కోత అనుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చి ఏలబడిపోతుందని. కదులుతుంది కూడా. ఇది ఒక మినీ బార్ కౌంటర్. ఇంకా ఒకటే ప్లేస్లో అన్ని సదుపాయాలు, హ్యాపీగా వచ్చి స్టే చేయొచ్చు. కోతి చేతిలో లైట్ ఉంది, దాన్ని వెలిగిద్దాం. ఇదిగో ఈ మూలకున్నాయి స్విచ్లు. ఆ మంకీకి తీయమంటే నా ముఖానికి తీస్తున్నాడు. ఇలా ఇక్కడ హైదరాబాద్లో మనకి అవుట్స్కట్స్లో ఏమైనా ఖాళీగా ఇలా స్థలాలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలాంటి ఒక గెస్ట్ హౌస్ కట్టించుకోవాలి అనుకుంటే మా మాయాలే దగ్గరుండి చేపిస్తారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. చాక్లెట్ కన్నా ముయ్యాలు ఊగేస్తున్నారు చూడండి. ముయ్యాలు దొరకడం లేట్. ఇలాగన నేను ఎక్కడ ఊగేస్తానని నాకన్నా ముందు ఊగేస్తున్నారు. పదండి. వద్దు నేను సరిగ్గా కొంచెం పడిపోతావు. ఈ వెనకాల గోడ దూకి నెమలు కూడా వచ్చేస్తుంటే ఒక్కోసారి లోపలికి. ఇప్పుడంటే నా నోరుకి భయపడి రావట్లేదు. ఈ ఉయ్యాలతో అలా సిట్టింగ్ అయిపోతామేమో. పడిపోతాం ఇలా వెళ్ళిపోవడం. విజయనగరం డైరెక్ట్ గా ట్రైన్, ఫ్లైట్, కారు ఏం అక్కర్లేదు. ఇందాక నుండి కుషన్ మడత పడిపోయి ఉంది, అయినా ఊగేస్తున్నాము. ఏటబ్బా జారిపోతున్నాం అని చూస్తున్నాము. ఇప్పుడు బాగుంది, కంఫర్టబుల్ గా. అమ్మారా అత్తారండి. వాళ్ళిద్దరికి కూడా సరిపోద్ది ఉయ్యాల. ఇంకా అంత ప్లేస్ ఉంది. నలుగురం కలిసి ఉయ్యాలు ఊగితే మామూలుగా ఉండదు. ఈ బుడ్డి పిల్ల తెగ ఊపేస్తుంది అనమాట. అట్టించి ఇట్టించి అట్టును గోడ ఎక్కిస్తామేమో అని భయం వేస్తుంది. ఊగిపోతుంది ఉయ్యాల, ఎటో వెళ్ళిపోతాం. మా అత్తకు మాత్రం ఇలాంటివన్నీ బాగా సరదా. మా అమ్మగారు మాత్రం కళ్ళు తిరుగుతాయని అస్సలు ఉయ్యాలంటే ఎంత భయమో. కావాలంటే మేము ముగ్గురిని ఊపుతాను కానీ నేను మాత్రం ఉయ్యాల్లో కూర్చొని అంటున్నారు. పెద్ద మనిషి మన అందరు చేస్తుంది మైత్రి.
ఎంత బలం ఉన్నావా మనం ఎంత బలం ఉన్నావా ఉయ్యాలు జంపాలు మా బండి రాలేదు అచ్చ తెలుగు తెలుగింటి ఆడపడుచులు చక్కగా ఉయ్యాలు లూగుతున్నారు. చూసి వద్దాం రండి, సుబ్బారావు ఇంట్లో పెళ్లి మళ్ళీ వద్దాం రండి. వైభాగం రంగ 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 వైభాగం రండి రండి. ఎంత వయసు వచ్చినా గానీ ఒక నిమిషం ఎంత వయసు వచ్చినా గానీ పాటలు మర్చిపోలేదు. మా అమ్మగారు చందమామ రావే జాబి చందమామ రావే జాబిల్లి రావే పండెక్కి రావే కోటి పూలు తేవే బండి మీద రావే పరిగెట్టి రావే. మా అత్త మామూలుగా పీజీ చేసినట్టున్నారు ఎల్కేజీకి. ఎల్కేజీ తర్వాత పీజీ. ఇంకా కాసేపు ఇలాగే కానీ ఊగానంటే మధ్యాహ్నం తిన్నంత బయటకు వచ్చొద్ది. నెమ్మది దిగిపోదాం. ఈ పెద్దోళ్ళకు ఉన్నంత ఓపికలు అసలు ఈ స్టామినా దగ్గర అసలు మనం ఎందుకు పనికిరాం. 2 నిమిషాలకి కళ్ళు తిరిగేస్తున్నాయి. మొత్తం ఈ కింద పైన అన్ని రూమ్సే. ఆ పైన రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. డిఫరెంట్గా చూసొద్దానండి. అసలు కన్స్ట్రక్షన్ కానీ డిజైనింగ్ కానీ ఎంత బాగా నచ్చిందో. అసలు సిటీలో ఉండేదానికి ఇక్కడికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి అదంతా ఈ పూల్ దాటి అటు వెళ్తే ఇంకా అదంతా చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు. ప్లే ఏరియా పిల్లలు ఉంటే మరి మామూలుగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని అన్నిటికీ ఇక్కడికి వస్తుంటారంట. మెయింటెనెన్స్ అన్నిటికీ స్టాఫ్ ఉన్నారు ఆల్రెడీ. మన వాళ్ళందరూ బయట ముచ్చట్లు ఆడుతున్నారు. ఈరోజు నైట్ అందరూ ఈ హాల్లో ఒక మంచి హారర్ మూవీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఈ హాల్ ఏకంగా రాజ్ దర్బార్లో ఉంది. ఇటు నుంచి ఇలా బయటికి వెళ్తే మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. ఇదిగో ఇక్కడ స్టెప్స్ పక్కనే మనకి ఒక చిన్న బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ మొత్తం సైడ్ వాల్స్ అండ్ పైన అంతా గ్లాసే కాబట్టి పైనుంచి డైరెక్ట్ సన్లైట్ బుద్ధుడి మీద పడుతుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఇక్కడ చూడండి మొత్తం అంతా ఒక చిన్న పెంకుటిల్లాగా అనమాట. చిన్నది కాదులేండి, చాలా పెద్ద ఉంది. కాకపోతే పెంకులు చాలా మోడర్న్గా ఉన్నాయి, వెరైటీగా. చుట్టూ అన్ని పెద్ద పెద్ద తోటలు. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే పెద్ద పెద్ద ద్రాక్ష తోటలు ఉండేవి ఈ ప్లేస్లోని. ఫుల్గా ఎంజాయ్ చేసి వాళ్ళం. ఇదైతే పర్ఫెక్ట్ కంప్లీట్ ఫ్యామిలీకి సరిపోతుంది. 2 పిల్లలతో వస్తే హ్యాపీగా పేరెంట్స్ పైన పిల్లలు చక్కగా కింద, లేకపోతే కింద పేరెంట్స్ పైన పిల్లలు. చాలా బాగుంటుంది. థాయిలాండ్ లో కూడా ఈ స్టైల్ రూమ్స్ చాలా కనిపిస్తుంటాయి. బ్యాంకాక్ లో అయితే కొన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ లో ఇలాంటి కొండోస్ కూడా దొరుకుతుంటాయి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండి మీద రావే. అసలు ఒకప్పుడు పిల్లల్ని ఇలాగ ఎన్ని పాటలు పాడి ఆడించేవారు. ఇప్పుడు అసలు ఏవే మమ్మీస్ కి పాటలే రావట్లేదు. ఇంకెక్కడికి వెళ్ళినా ఇవే వినిపిస్తాయి. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, ఓల్డ్ MacDonald హ్యాడ్ ఎ ఫార్మ్, ఇయ్యో. మా ఇంట్లో ఇంకా రికార్డ్ అయిపోయేవి. ఇంకా వంట చేస్తున్నప్పుడు అవే పాటలు. ఇంకా ఇంట్లో ఏ పని చేసినా సరే ఈ పాటలు పాడుకుంటూనే చేసుకునే వాళ్ళం. ఈ చల్లగాలిలో కూర్చుంటే ఎంత బాగుంటుందో. మా బుడ్డి పిల్ల ఎంత తెలివైందంటే ఇంకా ఇంత పిసర కూడా దేనికి భయపడదు. ఈ పొలాల్లోని తోటల్లోని పావులు ఉంటాయని కూడా భయపడకుండా తిరిగేస్తుంది. ఈ వరండాలో వేడివేడి సమోసాలు తినాలనిపిస్తుంది. ఈ బుడ్డిది ఏదో చెప్తానంటుంది. వాయిస్ ఎంత బాగుంటుందో. ఈరోజు క్లైమేట్ ఎంత బాగుందో. బాగా వర్షాలు పడి నాని ఇప్పుడు కొంచెం కూల్ అయింది అనమాట. ఇంకా అందుకే చల్లదని తెలుస్తుంది. వర్షాలు పడితే కొంచెం ఇది కానీ ఇక్కడ వాతావరణం అయితే అదిపోతుంది. ఎప్పుడు అంతే, పొల్యూషన్ ఉండదు, ఏమీ ఉండదు. సౌండ్స్ కూడా మాకేం వినిపించవు. ఇంకా 10-15 ఏళ్ళు పోతే ఖచ్చితంగా అందరూ పొల్యూషన్ లేని ప్లేసెస్ ఎత్తుక్కోవాలి. అప్పుడు మళ్ళీ పల్లెటూరులే బంగారం అయిపోతాయి. ఇప్పుడు అయినా సెంటర్లో ఉన్న సిటీ కాస్త పాకురుకుంటూ పల్లెటూరుల వరకు వచ్చేస్తుంది. అందులోకి హైదరాబాద్ అయితే మరీ మ్యాజిక్ లో మారిపోతుంది. ఫుల్గా ఆడిసారు బుడ్లు. ప్రకృతి పాప అయితే ఇలాగా అస్సలు వదలట్లేదు అనమాట. ఇంకా ప్రకృతిలో అలాగా ఆడుకుంటుంది. ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ బుడ్డిదాని ఛానల్ చూసారంటే షాక్ అయిపోతారు. యూట్యూబ్ లో ప్రకృతి పాప అని ఉంటది. అసలు నేచర్ గురించి ఇంకా మంచిగా ఆర్గానిక్ గా పండిన ఫ్రూట్స్ అన్ని చూపిస్తుంది అనమాట. ఈ మధ్య ఎగ్జామ్స్ ఉండడం వలన అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. ఎగ్జామ్స్ ముఖ్యం కదా. సరదాగా ఎప్పుడైనా హాలిడే టైంలో చిన్న వీడియోస్ చేస్తుంటది అనమాట. చాలా ముచ్చటేస్తుంది. అసలు ఛానల్ నేమ్ అయితే భలే మంచి ఐడియాతో పెట్టారు, ప్రకృతి పాప అని. ఇక్కడ మన వాళ్ళకి లక్ ఏంటంటే ప్రతిదీ ఆర్గానిక్ లోనే దొరుకుతుంది వీళ్ళకి. అసలు ఎంత ఆరోగ్యం. ఈ పాద ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్. ఈ చల్లగాల్లో మామిడికాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. నీ దిష్టి పోయింది, నీ దిష్టి మొత్తం పోయింది. ఈ బుడిదాన్ని సరదాగా ఇమిటేట్ చేద్దాము. అసలు చిలక పలుకుల్లా భలే పలుకుతుంది. ఈ చల్లగాల్లో మామిడికాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో.
ఎంత బాగుంటుందో ప్రకృతి పాప. మంచి ట్రెండింగ్ మీద ఉంది. అలా అన్ని కిక్కరైపుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆడిని మిస్ అవుతున్నాం బాగా. అవును, అందరూ మా అన్నయ్య మిస్ అయిపోతున్నారు, నన్నే చూస్తున్నారు ఎక్కువ. చూడండి మొత్తం ఏంటి గుమ్మడి పాదురా. ఈ పిక్చర్ చూసి మీరు ఇదేం పాదో కామెంట్ చేయండి. పిన్ని నన్ను తిప్పండి, మీరు కాదు. పాట పాడి ఏదైనా సాంగ్స్ పెట్టండి తర్వాత. హాయ్, ఎలా ఉంది చూడండి. అసలు సింహంలో ఉంది డాగ్. మైథిలి జాగ్రత్త, కలిసేస్తుంది. కూర్చు 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 కూర్చు. కరుస్తుంది కరుస్తుంది పిచ్చా. అది చూడసలే ఆడడానికి రెడీగా ఉంది. చూడండి ఎప్పుడైనా ఆగే నువ్వు ఆగే. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయాలనుకుంటే కాసా మోరా అని హైదరాబాద్ కి దగ్గరలో బండమైలారం అనే ప్లేస్ లో ఉంటది. మీరు కూడా ఇలాంటి రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ముందుగా కాల్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఇక్కడ స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా మెమరబుల్ గా ఉంటది ఎవరికైనా గానీ. అసలు ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ కదా, చక్కగా ఇదే మంచి టైమ్. కిట్టి పార్టీస్ కి వాటికి కూడా అసలు పర్ఫెక్ట్ గా ఉంటది ప్లేస్. వీటిని మెయింటైన్ చేయాలంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇంక అందుకే ఇవి రెంట్ కి కూడా ఇస్తున్నారు అనమాట. కాసామోరా ద హౌస్ ఆఫ్ లవ్. ఇది లాస్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుండి. మా అత్త మాత్రం ఇంకా ఉండు ఉండు అని ఎన్ని రోజులు ఉన్నా తన్ని తీరదు. కానీ ఇంకా ఈ రోజు వెళ్ళిపోవాలి, బయలుదేరిపోవాలి. ఇప్పుడు వెళ్ళడానికి ఆయన పిల్లలు ఉండిపోయారు, ఓన్లీ అందరం కలిసి వెళ్ళాలి. సాయంత్రం సాయంత్రం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బై బాయ్.